అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవ్ని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొన్న టాపిక్కి మన కంటిన్యూషన్. మనం న్యూమరాలజీలో మన భాష ఆల్ఫాబెట్స్ వాడకుండా మనం ఎందుకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వాడతాం అనేది టాపిక్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనం నిజం చెప్పాలంటే ఇండియాలో అఫీషియల్గా మదర్ టంగ్ లాంగ్వేజెస్ అనేది ఓవరాల్ మన గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి నాకు తెలిసి 22+ లాంగ్వేజెస్ అన్అఫీషియల్గా ఆల్ ఓవర్ ఇండియాలో నియర్లీ 1600+ లాంగ్వేజెస్ ఉంది. ఎవ్రీ లాంగ్వేజ్ది ఆల్ఫాబెట్స్కి ఉన్న వేవ్ ఫ్రీక్వెన్సీతోని మనం న్యూమరాలజీది నంబర్ అనేది అనలైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మన తెలుగులో తీసుకుంటే మన తెలుగులోనే నియర్లీ 40+ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఎవ్రీ ఆల్ఫాబెట్కి ఒక వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కానీ దాంతోపాటు మళ్ళా మనము దానికి మళ్ళీ గుడింతాలు ఇప్పుడు క ఖ ఖీ ఖీ అనే వరకు మళ్ళీ దాని నంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. అది చాలా మనకి క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. ఈ కష్టంకి మనకు బెస్ట్ సొల్యూషన్ ఆల్ ఓవర్ మన వరల్డ్ మనం చూస్తే అది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఎందుకంటే ఇంగ్లీష్ మీరు ఇండియాలో గమనిస్తే ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్కి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఇంగ్లీష్ అనే దానికి మన ప్రజలకి మక్కువ ఎక్కువ అన్నమాట. ఇంగ్లీష్ మన ఇండియాలో ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ మెనీ లాంగ్వేజెస్ బట్ వీఆర్ యునైటెడ్ విత్ అ ఫారెన్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ ఉంది మనకి. ఇంగ్లీష్ని మనం ఎందుకు వాడతామంటే ఇంగ్లీష్లో A to Z అనే ఆల్ఫాబెట్సే ఉన్నాయి. ఈ A to Z లోపలనే మొత్తం ప్రొనౌన్ నౌన్ అన్నీ వచ్చేసేయడం కాబట్టి మనం మళ్ళీ దీనికి స్పెషల్గా మనం మళ్ళీ జాగ్రత్తలు తీసుకునే అవసరం లేదు. మళ్ళీ న్యూమరాలజీ లేదంటే ఎవ్రీ ఆల్ఫాబెట్ ఏ కానీ BCD ఇవన్నిటికీ మనం ఒక ఎకోమీటర్ తీసుకొని ఈ ఏ అని పలికితే మనకి ఏ వేవ్ లెంత్ వస్తుంది, అది ఏ నంబర్కి క్యాల్కులేట్ చేయాలి, బి అంటే ఏం తీసుకోవాలి, సి అనేది అట్లా మొత్తం క్యాల్కులేట్ చేసి ఎవ్రీ ఆల్ఫాబెట్కి మనం ఒక నంబర్ ఇచ్చాం. అందుకే మనం ఈజీగా యూజ్ చేయడానికి ఇంగ్లీష్ తీసుకుంటాం, అందరికీ జల్దీ రిజల్ట్స్ ఇవ్వడానికి ఇంగ్లీష్ చూసుకుంటాం. మళ్ళీ ఏంటంటే ఇంకా మీరు గమనిస్తే ఇండియాలో కూడా ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి 60 to 80% పీపుల్ వాళ్ళ సిగ్నేచర్స్ అనేది ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు కాబట్టి మనం ఇంగ్లీష్లోనే మనం న్యూమరాలజీ కానీ సైనాలజీ కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది. దీనిలో ఏమైనా డౌట్స్ ఉందంటే మీరు నా నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మీకు సంబంధించిన మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, నిక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇంకా మీ సిగ్నేచర్ ఇస్తే దాన్ని మనం ఫ్రీగా అనలైజ్ చేయొచ్చు. నా ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను మ్యాక్సిమం మీకు అన్ని ఆల్ఫాబెట్స్ గురించి చెప్పాను. కానీ న్యూమరాలజీ అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ కాదు, నంబర్స్ కూడా దాంట్లో వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఎపిసోడ్లో మనం స్లైడ్గా మనం నంబర్స్ని కూడా టచ్ చేద్దాం. న్యూమరాలజీలో మనం నంబర్స్ తీసుకుంటే మనం జీరోని మనం ప్రిఫర్ చేయము. ఎందుకంటే జీరో గురించి నేను ఈ నంబర్స్ రాసినాక మీకు క్లారిటీ ఇస్తాను అన్నమాట. మనకు ఆల్ ఓవర్ నంబర్స్ ఏముందంటే 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు అన్ని 9 దాకా ఉన్నా కూడా రిపీటెడ్ అన్ని నంబర్స్ కూడా మళ్ళీ ఇవే ఉంటుంది. ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒక పర్సన్ 1లో పుట్టాడు, 10లో పుట్టిరు, 19లో పుట్టాడు అనుకోండి, లేకపోతే 28లో పుట్టాడు అనుకోండి. చాలామంది న్యూమరాలజిస్ట్ కానీ చాలామంది ఏం చేస్తారంటే ఒక యావరేజ్ అజంప్షన్ వేసేసి వీళ్ళందరూ సేమ్ అని అనేస్తారు అనమాట. సేమ్ అని ఎలా ఉంటారు? ఇప్పుడు ఒక పర్సన్ 1లో పుట్టిండు, 10లో పుట్టిన ఆయనకి డిజిట్స్ చూస్తే 1 and 0 ఉంది. ఇప్పుడు ఈయన 1 ఇంకా 9కి అలా ఎట్లా సేమ్ ఉంటాడు? 1 and 10. ఇక్కడ మీరు గమనిస్తే 1 and 9. ఇది యావరేజ్ చేస్తే 1 ఉంటాడు. ఎగ్జాంపుల్ ఈయన 1 + 9 చేస్తే 10 చేస్తే 1. ఇలా ఈయనకి ఈ యావరేజ్ అనేది 1 వస్తుంది. కానీ ఈ 1లో పుట్టినైనా 19లో పుట్టినైనా సేమ్ కాదు. దీని గురించి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జీరోని ఎప్పుడైనా చాలామంది ఏమనుకుంటారంటే జీరో అనేది నథింగ్ అంటారు. అసలు నిజం చెప్పాలంటే జీరో అంటే నథింగ్ కాదండి. మంచిగా గమనిస్తే జీరో అనేది అన్నిటికీ స్టార్టింగ్ అనేప్పుడు జీరో నథింగ్ అనేది ఎలా అవుతుంది? ఎప్పుడైనా చూడండి, నథింగ్ నుంచి ఎనీథింగ్ రాగలుగుతుందా? రాదు. ఆర్
సంథింగ్ రాగలుగుతుందా? రాదు. అంటే జీరోని నథింగ్ అనేది తప్పు. జీరోని నథింగ్ అనదు. జీరోని ఏమంటారంటే ఎవ్రీథింగ్ అంటే కంప్లీట్ హోల్ అన్నమాట. జీరో అంటే దీని మీనింగ్ ఏంటంటే, జీరో అంటే 0 degrees కాదు, జీరో అంటే 360 degrees. దీని ఏమంటే పరిపూర్ణం అంటారు. దీనే ఇప్పుడు ఎవరైనా మంత్రం చదివినప్పుడు అంటారు కదా, అండ పిండ బ్రహ్మాండ అంటే మూడింటిని క్యాల్కులేట్ ఎందుకు చేస్తున్నారంటే జీరో అనేది ఒక కంప్లీట్ సర్కిల్ 360 degrees. అందుకే జీరో నుంచి ఆల్ఫాబెట్స్ వచ్చినాయి అంటారు. అందుకే జీరోని దయచేసి నథింగ్ అని అనుకోకండి, జీరోని ఎవ్రీథింగ్ అని అనుకోండి. ఇప్పుడు మనం 1 నుంచి 9 దాంట్లో ఎక్స్ప్లెనేషన్ వెళ్ళిపోదాం. ఇప్పుడు 1కి మనం క్యాల్కులేట్ చేసి ఇచ్చింది ఏంటంటే సన్ అన్నమాట. ఇది మూన్. ఇది క్యాజువల్గా చాలామంది మీకు చెప్పేస్తారు. ఇది అన్ని బుక్స్లలో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది మర్క్యూరీ, ఇది వీనస్, ఇది నెప్ట్యూన్, ఇది సాటర్న్, ఇది మార్స్. ఇది చాలామందికి తెలుసు, కానీ నేను ఒక చిన్న యూనిక్గా మీకు చెప్తాను. ఇప్పుడు యావరేజ్, ఇప్పుడు ఎలాగైతే అందరు 1, 10, 19, 28 సేమ్ అంటున్నారో, యావరేజ్గా ఎట్లా అనేది నేను చెప్పేసాను. ఇప్పుడు ఎవరైనా మీతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆయన ఏ నంబర్ అనేది మీరు ఈజీగా తెలుసుకోవాలి, లేకపోతే అందరికి యావరేజ్ అవుట్. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. అది ఎలా అనేది మనం సింపుల్గా చెప్తాం. ఇప్పుడు మీతోని ఎవరైనా 1 అనే పర్సన్ ఎప్పటికైనా గమనించండి, ఈజ్ అ రూలర్. 2 అనేది థింకర్, 3 అనేది టీచర్. ఇవనేది నేను చెప్పేదంతా థంబ్ రూల్స్. ఇది ఎవరు అంత ఈజీగా చెప్పరు, సింపుల్గా ఉంటుంది, మీకు ఈజీగా గుర్తుపట్టడానికి. 4 అనేది మెటీరియలిస్టిక్ పర్సన్. ఇది కొంచెం డిఫరెంట్ నంబర్ అన్నమాట. 4లో పుట్టిన వాళ్ళు కొంచెం డిఫరెంట్. 5 అనేది ప్యూర్ బిజినెస్ మ్యాన్. 6 అనేది ఆర్టిస్ట్. 7 అనేది మిస్ట్రిక్. 8 అనేది లేబర్. 9 అనేది వారియర్. ఈ సింపుల్ థంబ్ రూల్. మీరు 1 నుంచి 9ని గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు 1 అనేది రూలర్, 2 అంటే థింకర్, 3 అంటే టీచర్, 4 అంటే మెటీరియలిస్టిక్, 5 అంటే బిజినెస్ మ్యాన్, 6 అంటే ఆర్టిస్ట్, 7 అంటే మిస్ట్రిక్, 8 అంటే లేబర్, 9 అంటే వారియర్. ఇలాంటి ప్రొఫెషన్ వీళ్ళు జల్ది వెళ్ళారనుకోండి, చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. మీరు గమనిస్తే 1లో ఉన్న వాళ్ళు మీరు బెస్ట్ డైరెక్టర్స్ ఉంటారు, ఇండియాలో రిచెస్ట్, వరల్డ్లో రిచెస్ట్ పీపుల్ ఉంటారు. 2 అనేటోళ్ళు థింకర్, వాళ్ళు మూన్ సంబంధించి కాబట్టి మైండ్ రిలేటెడ్ ఫీల్డ్లో పోయిననుకో చాలా సక్సెస్ఫుల్ అవుతారు. వీళ్ళు టీచర్ ఫీల్డ్ వెళ్తారు. వీళ్ళు పర్టికులర్ మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, మనీ ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, వీళ్ళు పర్ఫెక్ట్ పీపుల్. 5 అనేది ప్యూర్ బిజినెస్ క్యాల్కులేషన్. వీళ్ళు ఆర్టిస్ట్. మీరు గమనిస్తే ఆల్ ఓవర్ వరల్డ్ ద బెస్ట్ యాక్టర్సే కానీ, బెస్ట్ మ్యూజిషియన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరా కానీ మీకు 6లో అవైలబుల్ ఉంటారు. స్పోర్ట్స్ మెన్ కూడా మీరు చూసుకుంటే తెలియదు. 7 అనేది మైండ్ రిలేటెడ్, మైండ్ సంబంధించింది, కొంచెం స్పిరిచువల్ కూడా కొంతమంది ఉండొచ్చు. 8 అనేది లేబర్, వీళ్ళు చాలా కష్టపడితేనే వీళ్ళకి రిజల్ట్స్ వస్తుంది. 9 అనేది వారియర్ అంటే వీళ్ళు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు అనమాట. అయితే ఇప్పటివరకు యూనిక్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేది చెప్పలేనిది ఏంటంటే, మీరు గమనిస్తే 1 నుంచి 9 దాకా ఆడ్ నంబర్స్ అండ్ ఈవెన్ నంబర్స్ ఉంటుంది. ఎవ్రీ ఈవెన్ నంబర్ ఈజ్ అ ఫీమేల్ నంబర్. అంటే ఎగ్జాంపుల్, దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు బాయ్ అనేది 2లో పుట్టినా, 4లో పుట్టినా, 6లో పుట్టినా, 8లో పుట్టినా, వీళ్ళు బాయ్ ఉన్నా కూడా వీళ్ళకి ఫీమేల్ క్వాలిటీస్ ఉంటుంది. నేచర్ అంటే ఫీమేల్ అంటే కొంచెం షై ఉండడం, మోమాటం పడడం, కొంచెం భయం అలా ఉండదు. ఇప్పుడు గర్ల్స్ ఎవరైనా 1, 3, 5, 7, 9లో పుట్టినా, దో దే ఆర్ ఫీమేల్, దే హ్యావ్ మేల్ క్వాలిటీస్ అన్నమాట. అది మీరు కొంచెం ఇది గమనించుకోండి. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ 6, ఇంకొక ఆయన డేట్ ఆఫ్ బర్త్ 15, ఇంకొక ఆయన డేట్ ఆఫ్ బర్త్ 24. అయితే బేసిక్ న్యూమరాలజీస్ కానీ కొంతమంది క్యాల్కులేషన్లు ఏం చేస్తారంటే 6, 15, 24 మొత్తం 6 సిరీస్ అండి. అయితే వీళ్ళకి అనలైజింగ్ 6 మీద చెప్పేస్తారు. ఓకే, 6 వీళ్ళ అనలైజింగ్ చెప్తారు, ఓవరాల్ రైట్ ఉంటుంది. ఈయనకి రైట్ ఉంటుంది, వీళ్ళకి కలుస్తుంది, కానీ వీళ్ళకి 100% రైట్ ఉండదు. ఎందుకు తెలుసా? ఈయన 15లో పుట్టిండు,
ఈయన 15లో పుట్టిండు, ఈయన 24లో పుట్టిండు. అయితే ఈ 1+5 యాడ్ చేస్తే 6. ఓకే, ఐ ఆల్సో యాక్సెప్ట్. కానీ వీళ్ళ క్వాలిటీస్ 1 and 5 ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏం లేదు. అయితే వీళ్ళకి ఉన్న క్వాలిటీస్, ఈయనకి 6th ఒకటే క్వాలిటీ ఉంటుంది, కానీ ఈయనకి 1+5 క్వాలిటీ, దాంతోపాటు 6 ఉంటుంది. వీళ్ళకి 2+4 క్వాలిటీ, దాంతో 6 ఉంటుంది. ఎలా అంటారు సింపుల్గా అంటే 1 అనేది వాళ్ళకి ఫాదర్, 5 అనేది మదర్, ఈ 6 అనేది వాళ్ళకి చైల్డ్ అవుతాడు అన్నమాట. ఇక్కడ 2 అనేది ఫాదర్, 4 అనేది మదర్, 6 అనేది చైల్డ్ అన్నమాట. అంటే వీళ్ళకి ఈ 15%కి 1 క్యారెక్టర్స్తో పాటు 5తో పాటు 6 ఉంటారు. వీళ్ళకి 2తో పాటు 4, దాని తర్వాత 6 ఉంటుంది. అంటే ఇలా మనం అనలైజ్ చేస్తే మీకు వీళ్ళ క్వాలిటీస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకి. తర్వాత నంబర్స్ గురించి డౌట్ ఉండే చాలా మందికి, అది చెప్తాను ఇప్పుడు. మీ ఒక 6, 11, 19, 85 ఇది ఒక రెగ్యులర్ నా నంబరే కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పర్సన్కి 6 అనేది రియల్ నంబర్, నేను మనకు ముందు చెప్పుకున్న ప్రకారం రియల్ నంబర్, మొత్తం యాడ్ చేస్తే 4 వస్తుంది. 4 అనేది ఫాడిక్ నంబర్. ఈ రెండు ఇంపాక్ట్ ఒక పర్సన్ మీద ఎలా ఉంటుందంటే, ఈయన డేట్ ఆఫ్ బర్త్ 6 అంటే ఈయన లైఫ్ జర్నీ అనేది 6లో స్టార్ట్ అవుతుంది. ఈయన డెస్టినీ అంటే ఫాడిక్ అంటే ఏంటంటే ఫేట్ ఆర్ డెస్టినీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లైఫ్ అనేది మనం ఒక ప్రయాణం అనుకుంటే, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఇది ఇలా తీసుకుపోయేదాన్ని. ఇప్పుడు ఇది రియల్ నెంబర్ అన్నమాట, ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చేది డెస్టినీ నెంబర్ అన్నమాట. ఇది మీకు డెస్టినీ. ఇవి రెండు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని మనము ఓవరాల్ ఒక 60 years, ఇప్పుడున్న కాలంలో 60 years క్యాల్కులేట్ చేస్తే 100 అనుకుంటే 50-50, కానీ ఇప్పుడున్న 60 క్యాల్కులేట్ చేస్తే ఈ 6 అనేది ఈ పర్సన్కి 30 years ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. 30 years తర్వాత ఎప్పుడైతే ఆయన 31th ఇయర్కి వస్తాడో అక్కడి నుంచి ఫాడిక్ నెంబర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఇలా ఇది ఇప్పుడు ఇఫ్ ఈజ్ అన్మ్యారీడ్ అంటే, ఇప్పుడు మ్యారీడ్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లేడీస్ మ్యారేజ్ అయింది, పర్సన్ మ్యారేజ్ అయిందనుకో, మ్యారేజ్ అనగానే ఆటోమేటిక్ ఆయనకు సెకండ్ హాఫ్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఈ 30 కాకుండా ఎగ్జాంపుల్ ఆయనకు ఒక 20 yearsకి మ్యారేజ్ అయింది అనుకోండి, 20 yearsకి ఏమో 6 రూల్ చేస్తుంది, ఫాడిక్ నెంబర్ 4 అనేది 40 years చేస్తుంది. అంటే ఒక పర్సన్కి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లైఫ్, ఇఫ్ ఈజ్ నాట్ మ్యారీడ్ 30 years and 30 years. ఇఫ్ ఈజ్ మ్యారీడ్, మ్యారేజ్కి ముందు 6 years రియల్ నెంబర్, మ్యారేజ్ తర్వాత ఫాడిక్ నెంబర్ వస్తుంది. ఇది మన ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రియల్ నెంబర్ అండ్ ఫాడిక్ నెంబర్ ఆన్ లైఫ్ అన్నమాట. ఈ టాపిక్ ఇక్కడితో మనకి కవర్ అయిపోతుంది. ఈ టాపిక్లో ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్నా మీరు నాకు పర్సనల్గా వాట్సాప్ చేయొచ్చు. మీ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ హెల్త్ రిలేటెడ్ దానికి తెలుసుకోవాలనుకున్నా, నా కాలింగ్ నేమ్, నిక్ నేమ్, ఫుల్ నేమ్, మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సిగ్నేచర్ నాకు పంపిస్తే నేను మీకు ఫ్రీ అనలైజ్ చేస్తాను. థ్యాంక్ యూ.